వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేజ్. ఈ రోజు 4వ రోజు అనమాట మన బడ్జెట్ ని క్యాల్కులేట్ చేసేది, డైలీ బడ్జెట్. రూమ్ లో నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఎంత అవుతుందో చూద్దాం ఈ రోజు మన ఖర్చులు. మార్నింగ్ 9కి లేచా కాలేజ్ డుమ్మా కొడదామని ఇంకా లేవగానే ఇంకా రైస్ స్టవ్ మీద పెట్టేస్తాను. నేను ఒకటి జస్ట్ స్మాల్ క్వాంటిటీలో పెట్టాను. అది అవ్వగానే స్టవ్ లో ఉంచి రైస్ తీసేసి వంచేసాను. నాకు ఆఫ్టర్నూన్ ఒక కాల్ వచ్చింది మా ఫ్రెండ్ దగ్గర నుంచి. ఇలా సార్ ఫోన్ చేశాడు, రవిశంకర్ సార్ అని. ఎందుకురా అంటే ఐఐసి రీజనల్ మీట్ ఉందని. నేను కాలేజీకి రాలేదని చెప్పిన. ఐఐసి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కౌన్సిల్. అది దేనికి సంబంధించినది అంటే స్టార్ట్అప్ ఐడియాని ప్రెజెంట్ చేయడానికి. ఆ రీజనల్ మీట్ వచ్చేసి బెంగళూరు కానీ విజయవాడ కానీ మాకు ఇచ్చిన ప్లేస్. సో నా ఐడియా గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాడు. సరేలేరా మండే కలుస్తా అని చెప్పిన. ఇంకా రైస్ అవ్వగానే బయటికి వెళ్లి తినడానికి 4 గుడ్లు తెచ్చుకుందామని వెళ్తున్నా. శనివారం కదా అంటే శనివారం కూడా తగ్గేదేలే మనం. అలానే ఒక బుక్ కూడా తీసుకున్నా. ఇంకా రూమ్ కి రాగానే 2 గుడ్లు ఉడికేసి ఇంకా 2 గుడ్లు మధ్యాహ్నానికి పెట్టినాను. 11కి చేసుకొని తిన్నా. ఇంకా ఈవినింగ్ అవ్వగానే డబ్బా తీసుకుని రూమ్ లోకి వెళ్ళి తినేసాను. ఆఫ్టర్నూన్ వీడియో తీయడం మర్చిపోయాను. ఇంకా నైట్ వచ్చేసి ఇంకా అన్నం తిని ఆకలి కాకపోతే హెల్త్ బాగోకపోతే ఈ టాబ్లెట్స్ చూసుకున్నా. ఈ రోజు బడ్జెట్ మీరే చూసేయండి.